హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేవగానే పనంతా అయిపోయినాక ఇలా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కార్తీక మాసం కదా, పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట మార్నింగే. తర్వాత ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మేము పొంగల్ చేస్తున్నామండి. ఒకసారి ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం, ఇవి రేషన్ బియ్యం అండి. సన్న బియ్యం అయితే పొంగల్కి బాగోదనమాట. రేషన్ బియ్యం ఉంటారు కదా, స్టోర్ బియ్యం అంటారు, రేషన్ బియ్యం అంటారు కదండి, అవి హాఫ్ గ్లాసు పెసరపప్పు అనమాట. చాలా బాగుంటుందండి. అక్కడ మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. తను కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది మార్నింగే. చాలా బాగుంటుందండి. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. ఎవరికైనా పొంగల్ చేయడం రాదనుకోండి, ఒకసారి ఈ ప్రాసెస్ చూడండి, చాలా ఈజీ అనమాట. ఒక 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలండి. కడిగేసి పక్కన నానబెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు 1.5 గ్లాస్ కదండి బియ్యము, పెసరపప్పు రెండు కలిపి 1.5 గ్లాస్ కదా, నేనైతే 4.5 వాటర్ వేసానండి. చాలా బాగుంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. సమ్మర్లో అయితే చాలా మంచిదండి. అంటే పెసరపప్పు ఒంటికి చలవ చేస్తుందన్నమాట. ఫస్ట్ ఇంకా కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర నెయ్యి ఉన్నా కూడా వేసుకోండి. ఇప్పుడు ఇది చలికాలం కాబట్టి కోల్డ్ అవుతుందనేసి నేను నెయ్యి వేయలేదండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, తర్వాత మిరియాలు అయితే కంపల్సరీ వేసుకోండి. జలుబు ఉన్న వాళ్ళకు కూడా మంచిదండి మిరియాలు. తర్వాత కాజులు కొన్ని వేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిరపకాయ మాత్రమే వేస్తున్నానండి, ఎందుకంటే మా పాప కారం తినదు కాబట్టి. మీకు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిరపకాయలు కూడా ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. చాలా క్రీమీగా ఉంటుంది తెలుసా ఈ పొంగల్. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీరు ఒక్కసారి ఇంట్లో చేసుకున్నారంటే ఇంకెప్పుడు బయట కూడా తినరండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ పొంగల్. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. మా ఇంట్లో అయితే చాలా ఫేవరెట్ అండి పొంగల్. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. హెల్త్ కూడా మంచిదన్నమాట. మనం పెసరపప్పు వేస్తాం కదా, ఒంటికి చాలా మంచిదండి. అంటే హీట్ బాడీ ఉన్న వాళ్ళకు చలువ చేస్తుంది అనమాట. తర్వాత అవి కొంచెం బాగా రోస్ట్ అయ్యాక మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యము ఇంకా పెసరపప్పు ఉంది కదా, అవి వేసేసి కొంచెం కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడ రాళ్ళు ఉప్పు మాత్రమే మేము ఎక్కువ యూజ్ చేస్తామండి పొంగల్లోకి. ఇలా రాళ్ళుప్పు సరిపడా రాళ్ళుప్పు వేసేసానండి. తర్వాత కొంచెం కలిపేసి తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. ఒక 4-5 విజిల్స్ వచ్చేయాలండి. 3 విజిల్స్ అయితే వద్దండి, రైస్ లాగా అవుతుందన్నమాట. ఒక 5-6 విజిల్స్ పెట్టుకోండి, చాలా బాగుంటుందండి. చిన్న పిల్లలు కూడా తినేస్తారండి, అంత సాఫ్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత నేనైతే ఇక్కడ పల్లీల చట్నీ చేస్తున్నానండి పొంగల్లోకి. కొన్ని పల్లీలు వేస్తున్నామండి, మేము ఇద్దరమే కదా, పాప తినదనమాట. అందుకోసమని కొన్ని పల్లీలు వేసేసి ఇక్కడైతే పల్లీల చట్నీ చేస్తున్నానండి. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చాలామంది సాంబార్ కూడా తింటారు. మా ఇంట్లో అయితే సాంబార్ అంత తినరండి పొంగల్లోకి, అందుకోసమని నేను పల్లీల చట్నీ చేస్తున్నాను అండి. చాలా బాగుంటుంది. తర్వాత పల్లీలు వేయించిన తర్వాత పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు బాగా వేసుకోవాలండి. అవి వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. పచ్చడి అనేది చాలా బాగా వస్తుందన్నమాట. పల్లీల చట్నీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. జస్ట్ ఒక 10-15 మినిట్స్లో అయిపోతుందండి. తర్వాత పల్లీలు ఒక మిక్సీలో వేసుకొని తగినంత రాళ్ళుప్పు వేసుకొని తర్వాత మనం వేయించిన పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలండి. అంతే, మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూసారా, మిక్సీ పట్టేశానమాట. అంటే పొంగల్లోకి గట్టి చట్నీ బాగుండదు అనేసి కొంచెం నీళ్ళు యాడ్ చేస్తున్నానండి. నీళ్ళ చట్నీ అయితేనే చాలా బాగుంటుందన్నమాట పొంగల్లోకి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఎవరికైనా రాని వాళ్ళు కూడా చూసి చేసేయచ్చు అనమాట. చాలా ఈజీ అండి పొంగల్ అనేది. పిల్లలు కూడా చాలా బాగా తింటారనమాట. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా డైజెస్ట్ బాగా అవుతుందన్నమాట పొంగలు. ప్లీజ్ అండి, మరొకసారి అడుగుతున్నాను, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, పొంగల్ అయితే ఎంత క్రీమీగా ఉందో, చాలా బాగుంటుందండి. వేడి పొంగల్ అయితే చాలా బాగుంటుందన్నమాట. మనం ఇది కొంచెం వాటర్గానే ఉంది కదా ఇప్పుడు మీకు అనిపించేది, తర్వాత చల్లారిన తర్వాత చూసారా గట్టిగా అయిపోయిందనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే మా పాప బొమ్మలు చూసుకుంటే టీవీలో బొమ్మలు చూసుకుంటే ఇంకా పొంగల్ తినేసిందనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి.